హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎటర్నల్ లవ్ ఆఫ్ డ్రీమ్స్ ఎపిసోడ్ 55 ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ఫెంగ్జు చింటిని ఆ పవిత్ర నదిలో స్నానం చేయించడం కోసం వస్తూ ఉంది. ఆల్రెడీ అక్కడికి వచ్చి నిలబడుకుని ఉన్న చింటి ఫెంగ్జుని చూసి నన్ను కాపాడి నన్ను ఒక గాడ్ ని చేశారు, దానికి చాలా చాలా థ్యాంక్స్ అని అంటూ ఉన్నాడు. అది విని ఫెంగ్జు వెంటనే మనం ఇక్కడ కూడా మంచి ఫ్రెండ్స్ లాగానే ఉందాము, నువ్వు భూలోకంలో నా కోసం నీ ప్రాణాల్ని వదులుకున్నావు, దానికి కృతజ్ఞతగానే నేను నిన్ను కాపాడి ఒక గాడ్ ని చేశాను, నీ కోసం చేయాల్సిన పని ఇంకొకటి పెండింగ్ లో ఉంది. ఆ పవిత్ర నదిలో నిన్ను స్నానం చేయించిన తర్వాత నువ్వు నేరుగా స్వర్గానికి వెళ్లి నీకు సంబంధించిన పదవిని తీసుకోవాలని ఫెంగ్జు అంటూ ఉంటే ఓకే అని చింటూ అంటూ ఉన్నాడు. అప్పుడు కరెక్ట్ గా ఆ పవిత్ర నది నుండి ఒక చుక్క వాటర్ కిందికి వస్తూ ఉంది. ఫెంగ్జు తన పవర్స్ ని యూజ్ చేసి ఒక పెద్ద మంత్రవలయం లాగా చేసి చింటి మీదికి దాన్ని పంపిస్తూ ఉంటే ఆ వాటర్ చింటిని పూర్తిగా క్లీన్ చేసుకుంటూ వెళ్తూ ఉంది. ఇంకా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది అని ఫెంగ్జు అంటూ ఉంటే ఫెంగ్జు వాళ్ళ పని అమ్మాయి చింటూని చూసి మీరిప్పుడు ఆ హాల్ దగ్గరికి వెళ్లి దోంగ్వాని మీట్ అవ్వండి అని అంటూ ఉంది. అది విని ఫెంగ్జు అవునవును, నువ్వు ముందెళ్ళి దోంగ్వాని మీట్ అవ్వు, తను నీకు ఒక ర్యాంక్ ఇస్తారు, నువ్వు దాన్ని తీసుకుని అక్కడ నుండి వెళ్లిపోవచ్చని ఫెంగ్జు అంటూ ఉంటే థ్యాంక్స్ అని చెప్పేసి చింటి అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. దోంగ్హా ఫెంగ్జుని మీట్ అవ్వాలని చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఫెంగ్జు దోంగ్హాని మీట్ అవ్వడం కోసం వచ్చి హాల్లో కూర్చొని దోంగ్హా కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఫెంగ్జు టీ తాగుతూ నేను మిమ్మల్ని చూసి చాలా రోజులైపోయింది, మీరు ఇప్పుడు ఎలా ఉంటారో అని ఫెంగ్జు అనుకుంటూ ఉంది. ఇక్కడేమో దోంగ్హా అందరికి ర్యాంక్స్ ఇస్తూ ఉన్నాడు. ఆ సమయంలో దోంగ్హాకి కాస్త హెల్త్ బాలేక నీరసంగా కూర్చొని ఉన్నాడు. ఇంకా చింటి ఒక్కడే బ్యాలెన్స్ ఉన్నాడు. చింటి, నేను నీకు మాత్రమే ఇంకా ర్యాంక్ ఇవ్వలేదు, నువ్వు ప్రాపర్ గా కల్టివేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేసి రూల్స్ ప్రకారం ఇక్కడికి రాలేదు కాబట్టి నువ్వు ఇక్కడ ఏ పనిని సరిగా చేయలేవు, కాబట్టి నేను నిన్ను నా వారసుడిగా అనౌన్స్ చేయబోతున్నానని దోంగ్హా అంటూ ఉంటే అది విని చొంగ్లిన్ తో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతున్నారు. దోంగ్హా సడన్ గా ఇప్పుడు ఎందుకు వారసుడిని అనౌన్స్ చేస్తున్నారు, పైగా అతని గురించి పూర్తిగా తెలుసుకోకుండానే తనని వారసుడిగా ఎందుకు అనౌన్స్ చేస్తున్నారు అనేసి అందరూ షాక్ అయిపోతున్నారు. నేను ప్రెజెంట్ ఇప్పుడు చేస్తున్న పనుల్లో పాత పుస్తకాలన్నింటినీ మెయింటైన్ చేయడమే చాలా సులభమైన పని, కాబట్టి నువ్వు ఇక్కడ నుండి వాటిని చూసుకో అనేసి దోంగ్హా చొంగ్లిన్ పిలవగానే చొంగ్లిన్ చింటిని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. దోంగ్హా గురించి ఒక సీక్రెట్ చెప్తానని చీవు డెమాన్ క్వీన్ తో చెప్పాడు కదా, అది ఏం సీక్రెట్ అని డెమాన్ క్వీన్ చీవుని అడుగుతూ ఉంటే అది విని చీవు ఎట్టకారంగా నేను అదేంటో మర్చిపోయాను, నాకేం గుర్తులేదు, నాకు గుర్తొచ్చినప్పుడు చెప్తానని అంటూ ఉన్నాడు. అది విని డెమాన్ క్వీన్ కి పిచ్చ కోపం వచ్చి చీవుని బాగా టార్చర్ పెడుతూ ఉంది. నేను డెమాన్ లోకంలో ఉండే లీడర్స్ అందరినీ చంపేశాను, ఇంకా నువ్వు మాత్రమే పెండింగ్ లో ఉన్నావు, నీలాంటి తెలివి తక్కువ దద్దమ్మలు అందరూ కలిసి ఈ డెమాన్ లోకాన్ని ఇన్ని సంవత్సరాలుగా ఎలా పాలించారో నాకే అర్థం కావడం లేదు అని డెమాన్ క్వీన్ అంటూ ఉంటే నువ్వే తెలివి తక్కువ దద్దమ్మవి అని చీవు అంటూ ఉన్నాడు. ఆల్రెడీ దోంగ్హా నిన్ను ఓడించి నిన్ను ఇన్ని సంవత్సరాలు ఆత్మచర యంత్రంలో బంధించి ఉంచాడు కదా, కానీ నువ్వేమో పెద్ద తెలివైన అమ్మాయిలాగా మాట్లాడుతున్నావే అని చీవు అడుగుతూ ఉంటే నేనిప్పుడు దోంగ్హాని ఏం చేయబోతున్నానో నువ్వే చూడు అని డెమాన్ క్వీన్ అంటూ ఉంది. దానికి చీవు నువ్వు ఇలానే ఊహించుకుంటూ ఉండు, దోంగ్హాకి తన పవర్స్ అన్ని తిరిగొచ్చేశాయి, తను మళ్లీ నేను బంధించి ఉంచబోతున్నాడని అంటూ ఉంటే దోంగ్హాకి ఆ పవర్స్ అంతా వెంటనే తిరిగి రావడానికి అవకాశమే లేదు, దానికి చాలా రోజులు టైం పడుతుంది, అంతలోపు నేనే దోంగ్హాని అంతం చేసేస్తాను అని అంటూ ఉంటే నువ్వు ఇలానే కలలు కంటూ ఉండు, ఆ గాడ్స్ దగ్గర చాలా సీక్రెట్ మెథడ్స్ ఉన్నాయి, అలానే వాళ్ళ దగ్గర చాలా ఆయుధాలున్నాయి, అది మాత్రమే కాకుండా ఒక్కసారి ఫన్యన్ లోయలోకి వెళ్లేసి వస్తే వాళ్ళ పవర్స్ వాళ్ళకి మళ్లీ తిరిగి వచ్చేస్తుంది, అందువల్ల దోంగ్హా అందులోకి వెళ్లేసి వచ్చి ఆ ఫన్యన్ లోయని మూసేశాడు అని చీవు అంటూ ఉంటే ఓ అవునా, ఇలాంటి సీక్రెట్ ఒకటి ఉందా, ఫన్యన్ లోయలోకి వెళ్లేసి వస్తే చాలా పవర్స్ తిరిగి వస్తుందా, అలా అయితే మర్యాదగా నువ్వే నన్ను ఆ ఫన్యన్ లోయ దగ్గరికి తీసుకుని వెళ్ళు అనేసి చీవు గొంతుని పిసికి బెదిరించి చీవుని అక్కడి నుండి డెమాన్ క్వీన్ తీసుకుని వెళ్లిపోతూ ఉంది. దోంగ్హా ఇప్పుడు తన ప్యాలెస్ లోకి వస్తూ ఉన్నాడు. చాలా సంవత్సరాల తర్వాత దోంగ్హా ఫెంగ్జు ఇద్దరు మీట్ అవుతూ ఉన్నారు. ఫెంగ్జు దోంగ్హాని చూడగానే ఆయన ఫేస్ అంతా బాగా పాలిపోయి ఉంది, వెయిట్ కూడా బాగా తగ్గిపోయారు, బాడీలో స్ట్రెంత్ ఉన్నట్టుగా అనిపించడం లేదు, తన దగ్గర నుండి మూలికల స్మెల్ వస్తూ ఉంది. ఈ టైంలో మీరు బాగున్నారా అని అడగడం కరెక్ట్ కాదని అనిపిస్తుంది అనేసి ఫెంగ్జు థింక్ చేస్తూ ఉంది. దోంగ్హా ఫెంగ్జు పక్కన వచ్చి నిలబడగానే టీ తాగుతారా అని ఫెంగ్జు అడుగుతూ ఉంది. ఓకే అని దోంగ్హా కూడా అంటూ ఉన్నాడు. ఫెంగ్జు దోంగ్హాకి టీ పోసిచ్చేసి నేనే కొద్ది రోజుల తర్వాత స్వర్గానికి వచ్చేసి ఉండేదాన్ని, నేను నా పర్సనల్ వర్క్ మీదని భూలోకానికి వెళ్లాను, మీరు చింటిని యూజ్ చేసుకుని నన్ను ఇక్కడికి రప్పించాల్సిన అవసరం
అవసరం ఏమీ లేదని ఫెంగ్జూ అంటూ ఉంటే దానికి దోంగ్హా చింటిని యూజ్ చేయకుండా ఉంటే నువ్వు ఇక్కడికి వచ్చుండేదానివా షోబాయ్, నిన్ను చూడాలని నాకు అనిపించింది, అందుకే నిన్ను రమ్మని చెప్పానని దోంగ్హా అంటూ ఉన్నాడు. ఫెంగ్జూ వెంటనే మీరు ఆమె ఎలా ఉన్నారు అనేసి ఫెంగ్జూ జీహెంగ్ ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటే దోంగ్హాకి అసలు ఏమీ అర్థం కావడం లేదు. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావని దోంగ్హా అంటూ ఉన్నాడు. మీరు కొద్దిగా కూడా మారలేదు, మీ మనసులో ఏముందో బయటకు చెప్పే ఉద్దేశమే మీకు రావడం లేదు. నేను ఎన్నో కష్టమైన కాలాలన్నింటినీ దాటుకుని ఇప్పుడే కాస్త సంతోషంగా ఉన్నాను, అలానే మీరు కూడా హ్యాపీగానే ఉంటున్నారని అనుకుంటున్నాను అని ఫెంగ్జూ అంటూ ఉంది. దోంగ్హా ఇప్పుడు బాగా వీక్ గా ఉండడం వలన తన టీ కప్ ని కూడా సరిగా పట్టుకోలేక చేతులు బాగా వణికిపోతూ ఉన్నాయి. అప్పుడు దోంగ్హా నేను చేసింది పెద్ద తప్పే, కరెక్ట్ టైంకి నేను రాలేకపోయాను, ఆ రోజు నేను జీహెంగ్ ని తీసుకుని వెళ్లి డెమాన్ లోకంలో వదిలిపెట్టాల్సి వచ్చింది, తనకు చేయాల్సిన హెల్ప్ అంతా నేను చేసేశాను అని దోంగ్హా అంటూ ఉంటే ఇప్పుడు నేను మిమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్లిపోయాను కాబట్టి మీకు నా వాల్యూ అర్థమైనట్టు ఉంది, మీరేం అలా థింక్ చేయకండి అని ఫెంగ్జూ అంటూ ఉన్నప్పుడే దోంగ్హా నాకు నీకంటే ఎవరు అంత ఇంపార్టెంట్ కాదు షోబాయ్ అని అంటూ ఉన్నాడు. అది విని ఫెంగ్జూ షాక్ అయిపోయి దోంగ్హాని చూస్తూ ఉంటే దోంగ్హా నీకంటే నాకెవరు ఎక్కువ ఇంపార్టెంట్ కాదు అని మళ్లీ మళ్లీ అంటూ ఉన్నాడు. అది విని ఫెంగ్జూ షాక్ అవుతూ నేను ఆ రోజు నీకోసం చాలా సేపు వెయిట్ చేశాను, కానీ మీరు అక్కడికి రాకుండా ఉండడం చూసి నేను మీరేమైనా ఆపదలో చిక్కుకున్నారేమోనని అనుకున్నాను, కానీ అప్పుడే మా నాన్న అక్కడికి వచ్చి మీరు జీహెంగ్ ని ఎత్తుకుని ఎగురుకుంటూ వెళ్లారని మా నాన్నగారు చెప్పారు. అప్పుడు కూడా నేను మా నాన్న చెప్పింది ఏదీ నమ్మలేదు, మీరు నా దగ్గరికి వచ్చి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారని అనుకున్నాను, కానీ మీరేమో తిరిగి రానేలేదు. ఒకవేళ మీరు అప్పుడే నా దగ్గరికి వచ్చి నువ్వే నాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఉంటే నేను మీ మాటల్ని నమ్ముండేదానిని, కానీ ఇప్పుడొచ్చి ఎందుకు ఇలా అంటున్నారని ఫెంగ్జూ అడుగుతూ ఉంటే దోంగ్హా మధ్యలో షోబాయ్ అని పిలుస్తూ ఉన్నాడు. కానీ ఫెంగ్జూ ఏమో దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా ఇంకా చాలు, ఆల్రెడీ మనమిద్దరం చాలా దూరం ట్రావెల్ చేసి వెళ్లిపోయాము, మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని అర్థం కాక నేను మీతో కలిసి ఇంకా ట్రావెల్ చేయలేను, ఇప్పుడు ఎలాగో మనమిద్దరం సంతోషంగానే ఉంటున్నాం కాబట్టి మనం దీన్ని ఇలానే వదిలేద్దామని ఫెంగ్జూ అంటూ ఉంటే దోంగ్హా ఫెంగ్జూని పిలిచి నేనేమి హ్యాపీగా లేను షోబాయ్ అని అంటూ ఉన్నాడు. నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మీ దగ్గర గొడవ పడుతున్నారా అనేసి మీరేం నా గురించి బాధ్యతలేమి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇక నుండి అంతా నేనే చూసుకుంటాను, నేను చించు యొక్క యువరాణిని, నాకేం చేయాలో నాకు బాగా తెలుసు అనేసి మనమిద్దరము డివోర్స్ తీసుకుందామని ఫెంగ్జూ అంటూ ఉంటే దోంగ్హా మధ్యలో దూరి నేను నీకు డివోర్స్ ఇవ్వలేను షోబాయ్, నేను చచ్చేంత వరకు నువ్వు నా భార్యవే అని దోంగ్హా అంటూ ఉంటే అది విని ఫెంగ్జూ ఏంటి అని అంటూ ఉంటే ఏం లేదని దోంగ్హా అంటూ ఉన్నాడు. అసలు మీకేమైంది అని ఫెంగ్జూ అడుగుతూ ఉంటే ఈ రోజు నా పొజిషన్ కాస్త ఘోరంగా ఉంది కదా, ఏం లేదు నేను కాస్త టయర్డ్ గా ఉన్నాను అంతే, అది మాత్రమే కాకుండా నువ్వు బీహై సంగ్లింగ్ లో అడిగావు కదా అవన్నీ నేను రెడీ చేసేసాను, నువ్వు అడిగినట్టుగానే నీకోసం ఒక ఇల్లు కట్టాను, అలానే ఆ మంత్రపక్షులు ప్రతి నెల చివరి రోజున అక్కడికి వచ్చి డాన్స్ చేసేలాగా ఏర్పాటు చేశాను, నువ్వు చెప్పిన పండ్ల చెట్లన్నింటినీ నాటేశాను, నీకు ఎప్పుడు అక్కడికి వెళ్లాలనిపిస్తే నువ్వు అప్పుడు అక్కడికి వెళ్ళొచ్చు అని దోంగ్హా అంటూ ఉన్నాడు. అది విని ఫెంగ్జూ కాస్త ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంది, తనకి బాగా ఏడుపు వస్తూ ఉంది, కానీ కంట్రోల్ చేసుకుని సైలెంట్ గా కూర్చొని ఉంది. దోంగ్హా వెంటనే నువ్వు ఐస్ వాటర్ తాగకు, అలానే నిద్రలో దుప్పటిని పక్కకు తోసేయకు, నీకు అవన్నీ సెట్ అవ్వదు, మళ్ళీ నీకు కోల్డ్ చేసేస్తుంది అని దోంగ్హా అంటూ ఉంటే అది విని ఫెంగ్జూ కంట్రోల్ చేసుకోలేక కంట్లో నుండి కన్నీళ్లు వస్తూ ఉంది. ఎందుకు ఇప్పుడు దీని గురించి నా దగ్గర చెప్తున్నారు అని ఫెంగ్జూ ఏడుస్తూ అడుగుతూ ఉంటే దోంగ్హా ఫెంగ్జూ చేతిని పట్టుకుని ముద్దు పెడుతూ ఉన్నాడు. ఫెంగ్జూ చేతిలో ఏదో పెట్టేసి ఇదిగో నీ చేతుల్ని నీ దగ్గరే ఉంచుకో, నువ్వు ఇంకా బయలుదేరవచ్చని అంటూ ఉన్నాడు. ఇదేంటి అనేసి ఫెంగ్జూ తన చేతిని ఓపెన్ చేసి చూస్తూ ఉంటే తన చేతిలో ఒక రింగ్ ఉంది. అది చూసి ఫెంగ్జూ షాక్ అయిపోతూ ఉంది. ఇప్పుడు మీరు ఈ ఉంగరాన్ని నాకు ఇవ్వడం వలన మన మధ్య ఉన్న గొడవలన్నీ తీరిపోతాయని అనుకుంటున్నారా, మీ వస్తువులేవి నాకు అవసరం లేదు అనేసి ఫెంగ్జూ దాన్ని టేబుల్ మీద పెట్టేస్తూ ఉంది. అది చూసి దోంగ్హా సమాధానం ఇవ్వలేకపోతున్నాడు, ఎందుకంటే తను బాగా వీక్ గా ఉన్నాడు కాబట్టి. ఫెంగ్జూ వెంటనే సరే ఓకే నేను ఇంకా బయలుదేరుతాను అనేసి మీరు నా కోసం ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇక మీదట మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అనేసి ఫెంగ్జూ అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. ఫెంగ్జూ వెళ్తూ వెళ్తూ ఇంతకు ముందు మన మధ్య అసలు ఏం సంబంధం ఉందని, నేను మాత్రమే మిమ్మల్ని లవ్ చేస్తూ ఉండేదానిని అనేసి ఫెంగ్జూ బయటకు వెళ్లిపోతూ ఉంటే దోంగ్హా ఫెంగ్జూని చూస్తూ ఉన్నాడు. ఫెంగ్జూ వెళ్లిపోయిన వెంటనే దోంగ్హా పాతవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే తనకి నోట్లో నుండి రక్తం వస్తూ ఉంది, అలానే తన బాడీలోకి పాయిజన్ బాగా స్ప్రెడ్ అయిపోతూ ఉంది. ఫెంగ్జూ పెట్టేసి వెళ్లిపోయిన ఆ రింగుని చూస్తూ దోంగ్హా డల్ గా కూర్చొని ఉంటే అక్కడికి చొంగ్లిన్ వస్తున్నాడు. వచ్చి అక్కడున్న బ్లడ్ అంతా చూసేసి దోంగ్హా మీకేమైంది అని షాక్ అయిపోతున్నాడు. దానికి దోంగ్హా నేను చనిపోయిన వెంటనే ఈ రింగ్ ని తీసుకుని వెళ్లి ఫెంగ్జూకి ఇచ్చేయి, నేను ఇక్కడ నుండి వెళ్లిపోయేటప్పుడు తనకి ఏదో ఒకటి గుర్తుగా వదిలేసి వెళ్ళాలి కదా అని దోంగ్హా అంటూ ఉంటే అది విని చొంగ్లిన్ డల్ అయిపోతూ ఉన్నాడు. ఓకే అని చొంగ్లిన్ అంటూ ఉంటే నువ్వేం నా గురించి బాధపడకు, నా టైం వచ్చేదాకా నేను ఇక్కడ నుండి వెళ్ళను అని దోంగ్హా అంటూ ఉన్నాడు. ఇక్కడేమో ఇంకొక పక్క ఆ డెమాన్ క్వీన్ చీవుని ఎంట్రన్స్ దగ్గరికి తీసుకుని వచ్చి మర్యాదగా ఆ ఎంట్రన్స్ ని ఓపెన్ చేయడానికి మంత్ర
మంత్రం వెయ్యు, నేను కూడా లోపలికి వెళ్లి నా పవర్స్ అన్నిటిని ఇంప్రూవ్ చేసుకుని వస్తాను అని డెమాన్ క్వీన్ అంటూ ఉంటే చీవు ఆల్రెడీ వాళ్ళు ప్లాన్ చేసినట్టుగానే ఆ ఫన్నియన్ లోయని ఓపెన్ చేస్తున్నాడు. వేగంగా ఆ డెమాన్ క్వీన్ లోపలికి వెళ్లిపోతూ ఉంది. చీవు వెంటనే దాన్ని క్లోజ్ చేసి ఇంతకు ముందు జరిగిన ఫ్లాష్ బ్యాక్ గురించి థింక్ చేస్తూ ఉన్నాడు. ఇంతకు ముందు దోంహ తన ఖడ్గాన్ని చీవుకి ఇచ్చి ఉంటాడు కదా, ఇప్పుడు చీవు దాని గురించి థింక్ చేస్తూ ఉన్నాడు. నీ ఖడ్గాన్ని నాకు ఇచ్చేసావు, అలానే నీ సగం హృదయాన్ని కోసి ఫెంగ్జూ కోసం ఒక ఉంగరాన్ని తయారు చేశావు. నీ దగ్గర ఇప్పుడు కాస్త పవర్స్ మాత్రమే మిగులున్నాయి. నువ్వు దాన్ని యూజ్ చేసి ఆ డెమాన్ క్వీన్ తో ఎలా ఫైట్ చేసావో అర్థం కావడం లేదని చీవు అంటూ ఉంటే దానికి దోంగ్వా, డెమాన్ క్వీన్ ని బంధించే పవర్స్ నా దగ్గర లేదు, నేను ఆ బీహై సంగ్లింగ్ ని యూజ్ చేసి ఆ డెమాన్ క్వీన్ ని బంధించబోతున్నానని దోంగ్వా అంటూ ఉంటే, ఏంటి బీహై సంగ్లింగ్ నా? అది నువ్వు పుట్టి పెరిగిన పవిత్రమైన ప్లేస్ కదా, ఆ పవిత్ర స్థలాన్ని యూజ్ చేసి ఫన్నియన్ లోయని కన్ఫర్మ్ గా కంట్రోల్ చేయొచ్చు అని చీవు కూడా అంటూ ఉన్నాడు. దానికి దోంగ్వా, అవును బీహై సంగ్లింగ్ చాలా పవర్ఫుల్ ప్లేసు, దాన్ని యూజ్ చేసి నేను డెమాన్ క్వీన్ ని బంధించబోతున్నాను, ఒక పెద్ద మంత్రాలయాన్ని క్రియేట్ చేయబోతున్నాను. ఆ మంత్రవలయానికి అంత త్వరగా ఏమీ కాదు, తనని ఆ మంత్రవలయంలోకి తీసుకుని వచ్చిన తర్వాత నేను ఇంకొక పెద్ద మంత్రవలయాన్ని వేసేస్తాను. తన ఆ మంత్రవలయంలో ఇరుక్కోగానే ఇక్కడ ఉన్న నెగటివ్ ఎనర్జీస్ అన్నిటిని వాటితో కలిపి అంతం చేయడం కోసం ఆల్రెడీ నేను ఒక ప్లాన్ ని చేసేసాను అని దోంగ్వా అంటూ ఉన్నాడు. ఆ మంత్రవలయాన్ని స్టార్లైట్ మంత్రవలయం అని అంటారంట. ఆ మంత్రవలయాన్ని అంత త్వరగా ఎవ్వరూ అంతం చేయలేరు అని దోంగ్వా అంటూ ఉన్నాడు. నువ్వు చెప్పిన ప్లాన్ అంతా కరెక్టే, ఆమె ఏమైనా పిచ్చిదా, అసలు తన ఎలాగా మంత్రవలయంలోకి వెళ్తుంది అని చీవు అడుగుతూ ఉంటే దానికి దోంగ్వా, తనని ఆ ఫన్నియన్ లోయలోకి తీసుకుని వెళ్లిపోతే చాలు, తనని ఫన్నియన్ లోయకి తీసుకుని వెళ్లడానికి నువ్వే నాకు హెల్ప్ చేయాలని దోంగ్వా అంటూ ఉన్నాడు. ఆ ప్లాన్ ప్రకారమే ఇప్పుడు అన్ని జరుగుతూ ఉన్నాయి. ఆ డెమాన్ క్వీన్ నేరుగా ఫన్నియన్ లోయలోకి వెళ్లిపోతూ ఉంది. నేను ఇక్కడే ఉండి బాగా ధ్యానం చేసి నా పవర్స్ అన్నిటిని ఇంప్రూవ్ చేసుకుని బయటకు వచ్చి నిన్ను అంతం చేయబోతున్నాను అనేసి డెమాన్ క్వీన్ ధ్యానం చేస్తూ ఉంది. ఇక్కడేమో ఇంకొక పక్క ఫెంగ్జూ షీగూచోని మీట్ అవ్వడానికి వస్తూ ఉంది. ఫెంగ్జూని చూడగానే షీగూచో, ఫెంగ్జూ నీకొకటి తెలుసా, దోంగ్వా చింటూకి ఏం పదవి ఇచ్చారో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటే, లేదు దాని గురించి నాకేం తెలియదు, మేబీ తనని నీ అసిస్టెంట్ గా చేసి ఉండవచ్చు అని ఫెంగ్జూ అంటూ ఉంది. కాదు, అసలు ఎలాంటి ఎక్స్పీరియన్స్ చింటూకి లేదు, పైగా తన దగ్గర అంత పవర్స్ కూడా లేదు, కానీ దోంగ్వా చింటిని తన వారసుడిగా అనౌన్స్ చేశారు అని చెప్పగానే అది విని ఫెంగ్జూ షాక్ అయిపోతూ ఉంది. నువ్వేమంటున్నావు అనేసి. అవును, నార్మల్ గా గాడ్స్ అందరూ వాళ్ళు చనిపోయే ముందరే వాళ్ళ వారసుడిని అనౌన్స్ చేస్తూ ఉంటారు, పైగా వాళ్ళకి బాగా క్లోజ్ అయి ఉన్న వాళ్ళని మాత్రమే వారసుడిగా అనౌన్స్ చేస్తారు. దోంగ్వా చింటూని ఎందుకు వారసుడిగా అనౌన్స్ చేశారు అంటే తన బాడీలో ఉండే కంప్లీట్ పవర్స్ నీ దగ్గర నుండి వచ్చింది కాబట్టే, అందువల్లే దోంగ్వా చింటిని తన వారసుడిగా అనౌన్స్ చేశారు అని షీగూచో అంటూ ఉన్నాడు. అది విని ఫెంగ్జూ, నేను అసలు దీని గురించి నమ్మలేకపోతున్నాను, నేను నేరుగా దోంగ్వా దగ్గరికే వెళ్లి దీని గురించి అడిగి తెలుసుకుంటాను అనేసి ఫెంగ్జూ అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంది. షీగూచో చెప్పిందంతా నమ్మలేక ఫెంగ్జూ భయపడిపోతూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే కాలు జారి ఫెంగ్జూ కింద పడిపోతూ ఉంది. దోంగ్వా చెప్పిందంతా ఫెంగ్జూ గుర్తు చేసుకుంటూ ఉంది. నేను నీ కోసం బీహై సంగ్లింగ్ లో ఇల్లు రెడీ చేసేసాను, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు అక్కడికి వెళ్ళవచ్చు అని చెప్పిందంతా గుర్తు చేసుకుని అసలు ఏమైందో ఏమీ అర్థం కావడం లేదని ఫెంగ్జూ పైకి లేస్తూ ఉంటే అప్పుడు అక్కడికి ఒక పనివాడు వస్తున్నాడు. దోంగ్వా ఎక్కడని అతన్ని అడుగుతూ ఉంటే దోంగ్వా ఇక్కడ లేరు, తను బయటకు వెళ్లిపోయారని అంటూ ఉన్నాడు. సరే ఓకే, చొంగ్లిన్ ఎక్కడా అని ఫెంగ్జూ అడుగుతూ ఉంటే దానికి అతను చొంగ్లిన్ లియాన్సంగ్ ని మీట్ అవ్వడానికి వెళ్లారని అంటూ ఉన్నాడు. కానీ అంతలో అక్కడికి వస్తున్న సీమింగ్ చెంగ్యూ వెళ్లి వాళ్ళిద్దరిని ఇక్కడికి తీసుకొనిరా అనేసి అతన్ని అక్కడి నుండి పంపించేస్తున్నారు. ఫెంగ్జూ, నువ్వు ఇప్పుడైనా ఇక్కడికి వచ్చావే అనేసి చెంగ్యూ ఫెంగ్జూ చేతిని పట్టుకుంటూ ఉంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని ఫెంగ్జూ అడుగుతూ ఉంది. ఇక్కడ ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి, ఆ డెమాన్ క్వీన్ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తూ ఉంది, మనం బయటకు వెళ్లి దాని గురించి మాట్లాడుకుందాము అనేసి ఫెంగ్జూని అక్కడి నుండి తీసుకుని వెళ్లిపోతున్నారు. ఇక్కడేమో దోంగ్వా బీహై సంగ్లింగ్ దగ్గరికి వస్తున్నాడు. అక్కడికి వెళ్లగానే దోంగ్వాకి ఫెంగ్జూనే గుర్తుకు వస్తూ ఉంది. దోంగ్వా ఒక దగ్గర కూర్చొని పూలని చూస్తూ, షోబాయ్ ఇది మన ఇల్లు అని నువ్వు చెప్పావు కదా, అది నాకు బాగా నచ్చింది అని దోంగ్వా దిగులుగా అంటూ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురి దగ్గరికి చొంగ్లిన్, చింటి, లియాన్సంగ్ ముగ్గురు వస్తూ ఉన్నారు. ఫెంగ్జూ వెంటనే చొంగ్లిన్ దగ్గరికి వెళ్లి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు చింటిని దోంగ్వా తన వారసుడిగా అనౌన్స్ చేశారు అని అడుగుతూ ఉంటే దానికి చొంగ్లిన్, మీరెందుకు ఇలా అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు, దోంగ్వాకి బాగా క్లోజ్ అయిన పర్సన్ ఎవరు అని ఆయన బాగా థింక్ చేశారు, తనకి చింటి తప్ప మరెవరూ కనిపించలేదు, అందువల్లే దోంగ్వా తనని వారసుడిగా అనౌన్స్ చేశారని చొంగ్లిన్ అంటూ ఉన్నాడు. ఇక్కడేమో దోంగ్వా ప్రశాంతంగా బీహై సంగ్లింగ్ లో కూర్చొని ఉన్నాడు కదా, ఇప్పుడు సడన్ గా పైకి లేచి గట్టిగా అరుస్తూ అక్కడున్న ఎనర్జీస్ అన్నిటిని ఒకటి చేస్తూ ఉన్నాడు. ఆ ఎఫెక్ట్ అన్ని దగ్గరలా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడున్న వాళ్ళందరూ ఏదో జరుగుతుంది అనేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అప్పుడక్కడున్న నక్షత్రాలన్నీ కింద పడిపోతూ ఉన్నాయి. బయట ఏదో జరగబోతుంది అన్నమాట డెమాన్ క్వీన్ కూడా తెలిసిపోయి తన వెంటనే బయటకు రావడం కోసము
తన పవర్స్ ని వదులుతూ ఉంది. ఇక్కడేమో డెమన్ క్వీన్ బయటకు రాకూడదు అనేసి దోంగ్హువా ఖడ్గంతో ఆ ఎంట్రన్స్ ని చీవు క్లోజ్ చేసి పట్టుకుని ఉన్నాడు. చీవుకి చేతుల నుండి రక్తం కారిపోతూ ఉంది. అయినా పర్లేదు అనేసి చీవు ఆ ఖడ్గంతో దాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. డెమన్ క్వీన్ పవర్స్ ని తట్టుకోలేక చీవు ఎగురుకుంటూ వెళ్లి కిందకి పడిపోతున్నాడు. చీవుకి బాగా గాయాలవుతున్నాయి. అదంతా చూసి ఫెంగ్జు భయపడిపోతూ ఉంది. చొంగ్లిన్, ఏది నా దగ్గర దాచకుండా అన్ని నిజాలు చెప్పేయి. నన్ను పెళ్లి చేసుకోవడానికి దోంగ్హువా రాలేదు, కానీ నేను దాన్ని భరించగలను. అలానే దోంగ్హువా చనిపోతూ ఉన్నాడు అని తెలుసుకుని నేను సైలెంట్ గా చూస్తూ ఊరుకోలేను. నీకు తెలియకుండా దోంగ్హువా ఏదీ చెయ్యరు. మర్యాదగా జరిగినవన్నీ నా దగ్గర చెప్తావా లేదా అని ఫెంగ్జు అడుగుతూ ఉంది. లియాన్సంగ్ వెంటనే జరిగినవన్నీ తనకి చెప్పేయి అనేసి తను వెళ్లి కూర్చుంటున్నాడు. అప్పుడు చొంగ్లిన్ జరిగిన స్టోరీ అంతా ఫెంగ్జుకి చెప్పడం స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. అసలు ఫెంగ్జుకి ఏదీ తెలియదు కాబట్టి ఫస్ట్ నుండి అన్ని చెప్తూ ఉన్నాడు. 30,000 సంవత్సరాలకి ముందు దోంగ్హువా డెమన్ క్వీన్ కి మధ్య యుద్ధం జరిగింది. అప్పుడు డెమన్ క్వీన్ యొక్క 2 రక్తపు చుక్కలు కింద పడిపోయాయి. అందులో ఒకటి డెమోన్ లోకంలో, అలానే ఇంకొక అమ్మాయి బాడీలోకి వెళ్లిపోయింది అనేసి చొంగ్లిన్ జరిగినవన్నీ చెప్తూ ఉంటే ఆ రక్తపు చుక్కకి దోంగ్హువా చావుకి గల కారణాలేంటి అని ఫెంగ్జు అడుగుతూ ఉంది. ఇక్కడేమో చీవు మైకంలో పడిపోయి ఉంటే అది చూసి డెమన్ క్వీన్, నువ్వు నన్నే బంధించాలని ట్రై చేసావా అనేసి డెమన్ క్వీన్ నవ్వుకుంటూ ఉంది. దోంగ్హువా, నువ్వు ఎక్కడున్నావు? మన ఇద్దరి మధ్య యుద్ధం జరగబోయే టైం వచ్చేసింది, నువ్వు ఇక్కడికి రా అని పిలుస్తూ ఉంటే దోంగ్హువా కూడా అక్కడికి వస్తూ ఉన్నాడు. అది చూసి డెమన్ క్వీన్, ఓహో నువ్వు వచ్చేసావా అని అడుగుతూ ఉంది. దోంగ్హువా వెంటనే తన దగ్గరున్న పవర్స్ అన్నిటిని కలిపి ఒక పెద్ద మంత్రవలయాన్ని క్రియేట్ చేస్తున్నాడు. దాన్ని అడ్డుకుందామని డెమన్ క్వీన్ ట్రై చేస్తూ ఉంటే దోంగ్హువా తన పవర్స్ ని యూజ్ చేసి డెమన్ క్వీన్ ని కదలకుండా పట్టుకుంటున్నాడు. మంత్రవలయం కంప్లీట్ అవ్వగానే డెమన్ క్వీన్ దోంగ్హువాని ఒకసారి అటాక్ చేసేస్తుంది. ఇక్కడేమో చొంగ్లిన్ ఆ డెమన్ క్వీన్ ఆ 2 రక్తపు చిక్కుల్ని తీసేసుకుంది. ఊహించినంత త్వరగానే తను ఆ మంత్రవలయం నుండి బయటకు వచ్చేసింది అని అంటూ ఉన్నాడు. జీహెంగ్ ఏమో వాళ్ళ నాన్న పేరు చెప్పి దోంగ్హువాని బాగా టార్చర్ చేసేసింది. అది మాత్రమే కాకుండా దోంగ్హువా అసలు ఎవరిని పెళ్లి చేసుకోకూడదు అనేసి జీహెంగ్ ఆ డ్రాగన్ స్కేల్ ని చూపించి దోంగ్హువాని అడిగింది. అది విని దోంగ్హువా తట్టుకోలేకపోయారు. అందుకే తనని క్యూర్ చేసి డెమన్ లోకంలో వదిలిపెట్టడానికి వెళ్లారు. అలానే జీహెంగ్ ని పూర్తిగా క్యూర్ చేయడం కోసము జీహెంగ్ బాడీలో ఉండే పాయిజన్ అంతా దోంగ్హువా తన బాడీలోకి తీసుకున్నారు. అప్పుడు డెమాన్ లోకంలో చాలా ప్రాబ్లమ్స్ జరిగి సూయంగ్ ని చంపేసి ఆ మంత్రవలయం నుండి తను బయటకు వచ్చేసింది అని చొంగ్లిన్ అంటూ ఉంటే అది విని ఫెంగ్జు, అలా అయితే దోంగ్హువా జీహెంగ్ కోసం అక్కడికి వెళ్లలేదా, డెమాన్ క్వీన్ ని అంతం చేయడం కోసమే అక్కడికి వెళ్లారా అని అడుగుతూ ఉంటే చొంగ్లిన్ వెళ్లి ఫెంగ్జు పక్కన కూర్చొని, మిమ్మల్ని తప్ప దోంగ్హువా ఎవ్వరిని ఇప్పటి వరకు ఇష్టపడలేదు, కనీసం ఒక పని పిల్లగా అయినా ఉంటాను అనేసి జీహెంగ్ దోంగ్హువాని బాగా బ్రతిమలాడింది. కానీ అలా చేస్తే మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతారు అనుకుని దోంగ్హువా ఆ పాయిజన్ ని తన బాడీలోకి తీసుకున్నారని అంటూ ఉన్నాడు. ఇప్పుడు సీమింగ్ ఫెంగ్జుతో దోంగ్హువా తన కంప్లీట్ పవర్స్ ని తిరిగి తీసుకుని రావడం కోసమే భూలోకానికి వెళ్లారు. కానీ తను తన కంప్లీట్ పవర్స్ ని తిరిగి తీసుకుని రాలేకపోయారు. భూలోకంలో తను త్వరగానే చనిపోయారని మీకు కూడా తెలుసు కదా. అలానే మిమ్మల్ని ఆ ఫన్యన్ లోయలో నుండి కాపాడి తీసుకుని రావడం కోసము తన 90% శక్తిని బయట రిలీజ్ చేశారు. ఆ తర్వాత దోంగ్హువా ఆ పాయిజన్ ని కూడా తన బాడీలోకి తీసుకున్నారు. ఆ పాయిజన్ బాడీలో ఉంటే పవర్స్ ని తిరిగి తీసుకుని రావడానికి పట్టే సమయం కంటే 5 రెట్లు ఎక్కువ సమయం పడుతుంది. కానీ దోంగ్హువాకి ఇప్పుడు వేరే దారి లేక తన దగ్గరున్న కొంచెం పవర్స్ తోనే డెమన్ క్వీన్ తో ఫైట్ చేయడానికి దోంగ్హువా సిద్ధమైపోయారు అని సీమింగ్ అంటూ ఉన్నాడు. ఇప్పుడు చొంగ్లిన్ ఫెంగ్జుతో, యువరాణి మీరు ఆ రోజు ఏమన్నారు, దోంగ్హువా వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తానని చెప్పారు కదా, కానీ మీరు దాని తర్వాత విడిపోయి సెపరేట్ గా జీవించడం గురించి థింక్ చేయడం స్టార్ట్ చేసేశారు. మీరు దోంగ్హువా గురించి కాస్తైనా థింక్ చేశారా, తనకి బయటకి చెప్పలేని రీజన్స్ ఏమైనా ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా అని అడుగుతూ ఉన్నాడు. అది విని ఫెంగ్జు ఏడుస్తూ ఉంటే అది చూసి అక్కడున్న వాళ్ళందరికీ ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఫెంగ్జు వెంటనే దోంగ్హువా ఎందుకు దీని గురించి నా దగ్గర ఒక్క మాట కూడా చెప్పలేదు అని అడుగుతూ ఉంటే అది విని చొంగ్లిన్ కి బాగా కోపం వస్తూ ఉంది. ఎందుకు చెప్పలేదు అంటే దోంగ్హువా మనకంటే తెలివైనవాడు, ఎక్కడ మీ వల్ల తన పవర్స్ అన్ని పోయాయని మీకు తెలిస్తే మీరు బాధపడతారు కాబట్టి దోంగ్హువా దాని గురించి మీ దగ్గర ఏదీ చెప్పలేదు. దోంగ్హువా చెప్పకుండా ఉండడం వలన మీరు కొన్ని రోజులు దోంగ్హువాని బాగా తిట్టుకుంటారు, అంతేకాని కొన్ని రోజుల తర్వాత మీరు దాని గురించి మర్చిపోయి మీ లైఫ్ ని మీరు చూసుకుంటారు. మీరు ప్రశాంతంగా జీవించాలి అనే దోంగ్హువా మీ దగ్గర దీని గురించి ఏమీ చెప్పలేదని అంటూ ఉన్నాడు. అది విని ఫెంగ్జు ఏడుస్తూ ఉంటే కానీ చొంగ్లిన్ మాత్రం ఇంకా కోపంగానే ఉన్నాడు. దోంగ్హువా ఆ రోజు మీతో ఏమన్నారు, నేను కొన్ని సంవత్సరాల నుండి బాగాలేను అని తను చెప్పినప్పుడు ఆ రోజు మీరు దోంగ్హువాకి ఏం సమాధానం చెప్పారని అడుగుతూ ఉంటే అది విని ఫెంగ్జు ఇంకా ఇంకా ఏడుస్తూ ఉంది. ఇంకా చాలా ఆపు చొంగ్లిన్ అని లియాన్సంగ్ అంటూ ఉన్నాడు. అది విని చొంగ్లిన్ కాస్త కూల్ అయ్యి తన పాకెట్ నుండి దోంగ్హువా ఇచ్చిన రింగ్ ని తీసి ఫెంగ్జుకి ఇస్తూ ఉన్నాడు. దోంగ్హువా చనిపోయిన తర్వాతనే ఈ ఉంగరాన్ని మీ దగ్గర ఇవ్వమని చెప్పారు, కానీ నేను ఆల్రెడీ చాలా రూల్స్ ని ఫాలో కాలేకపోయాను, కాబట్టి దీన్ని కూడా ఇప్పుడే మీ దగ్గర అప్పగిచ్చేస్తాను. దోంగ్హువా తన సగం హృదయం నుండి దీన్ని తయారు చేశారు. తను చనిపోయిన తర్వాత కూడా
తను మీ పక్కనే ఉంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలని అనుకున్నారు. అందుకే ఆ ఉంగరాన్ని తయారు చేయమని చెప్పారు. అది తయారు చేసేటప్పుడు దోంగ్హా ఎంత కష్టపడ్డారో మీకు తెలుసా అని చొంగ్లీని అడుగుతూ ఉన్నాడు. అదంతా విని ఫెంగ్జు ఫ్లాష్ బ్యాక్ గురించి తలుచుకుంటూ ఉంది. దోంగ్హా ఆరణ్య కళలోకి వెళ్లే ముందు దోంగ్హా నా ప్రేమని నిరూపించుకోవడానికి నేనేం చెయ్యాలి అని దోంగ్హా అడుగుతూ ఉంటే, మీ హృదయాన్ని ఓపెన్ చేసి చూపిస్తేనే నేను నమ్ముతాను అని ఫెంగ్జు జోక్గా చెప్పి ఉంటుంది. అందువల్లే దోంగ్హా తన హృదయం నుండి ఒక ఉంగరాన్ని తయారు చేసి ఇచ్చారు అనేసి దాన్ని తలుచుకొని ఫెంగ్జు ఏడుస్తూ ఉంది. ఇప్పుడు దోంగ్హా ఎక్కడున్నారని ఫెంగ్జు ఏడుస్తూ అడుగుతూ ఉంటే, ఈ రోజు డెమాన్ క్వీన్ తో ఫైట్ చేసి తనని చంపడం కోసం వెళ్లారు అని చొంగ్లీన్ అంటూ ఉన్నాడు. నాకు తెలిసినంత వరకు దోంగ్హా తిరిగి రావాలనే ఐడియాతో వెళ్ళినట్టుగా నాకు అనిపించడం లేదు అని అంటూ ఉంటే, ఈ రోజు నేను తనని మీట్ అయినప్పుడు దాని గురించి నా దగ్గర ఎందుకు చెప్పలేదని ఫెంగ్జు అడుగుతూ ఉంది. చెప్తే మీరు కూడా తనతో వెళ్తారేమో అనుకుని తను మీతో చెప్పలేదని చొంగ్లీన్ అంటూ ఉన్నాడు. అది విని ఫెంగ్జు ఏడుస్తూ ఉంది. దోంగ్హాకి ఆల్రెడీ బాగా గాయాలయ్యున్నాయి. ఈసారి దోంగ్హా తిరిగి రాలేరు అని తనకి ముందే తెలుసు. కానీ మీకు అలా కాదు, మీకు మంచి ఫ్యూచర్ ఉంది, మీరు హ్యాపీగా జీవించాలి అని తను కోరుకుంటున్నారు. మీరెందుకు దోంగ్హాని నమ్మలేకపోయారు యువరాణి అని చొంగ్లీన్ అంటూ ఉంటే, అది విని ఫెంగ్జు పైకి లేచి, నేను తను లేకుండా ఒంటరిగా హ్యాపీగా జీవించాలని తను కోరుకొని ఉండడు. ఆయనకు ముందే జలసీ ఎక్కువ. తను లేకుండా నేను హ్యాపీగా జీవించాలని తను కోరుకోడు. నేను కూడా తన పక్కనే ఉండి ఆ డెమాన్ క్వీన్ తో కలిసి ఫైట్ చేయాలని తను కోరుకొని ఉంటాడు అనేసి ఆయన అలానే కోరుకోవాలి. ఒకవేళ అలా కోరుకొని ఉండకపోతే నేను ఆయన ఊరికే వదిలిపెట్టను అనేసి ఫెంగ్జు ఏడుస్తూ ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉండిందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.